మహాశివరాత్రి వేళ ప్రతి ఊరు ఆధ్యాత్మిక వనంగా మారింది. ప్రతి ఇంట్లో శివనామ స్మరణ మారుమోగిపోతోంది. ప్రతి భక్తుడి గుండె చప్పుడు పంచాక్షరి జపంలా వినిపిస్తోంది. ఇక శివాలయాలు ఇలా కైలాసాన్ని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. భక్తుల జనంతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపిస్తున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతోంది. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడలో 3 రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. వేములవాడలో శివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వేములవాడ శైవక్షేత్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న శైవక్షేత్రాలన్నీ కూడా శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రత్యేకంగా దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడ రాజన్న క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చాలా మంది భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించగా నిన్నటి రోజునే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ టీటీడీ తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోజు శివరాత్రి అంతా కూడా చాలా మంది భక్తులు వేములవాడ రాజన్న క్షేత్రానికి తరలి వచ్చి ఇక్కడే స్వామివారిని చేయడం జరుగుతుంది. స్వామివారిని ఆరాధిస్తూ ఇక్కడే జాగరణ కూడా నిర్వహిస్తారు. చాలా మంది భక్తులంతా కూడా ఈ వేములవాడ రాజన్న స్వామిని ఇలవేల్పుగా పూజించడం జరుగుతుంది. కోడెమొక్కుల రాజన్నను ముందుగా కోడెమొక్కులు చెల్లించుకున్న తర్వాతనే ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా చాలా మంది భక్తులంతా కూడా స్వామివారి దర్శనం కోసం బాగున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శైవ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ ఒక భిన్నమైన ఆచార సాంప్రదాయాలతో శివుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి లింగోద్భవ కాలంలో అతి శైవ క్షేత్రంలో శివ కళ్యాణం జరిగితే మాత్రం ఇక్కడ శివుణ్ణి ఆరాధించడం మాత్రం ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులంతా కూడా శివ సన్నిధిలోనే ఇక్కడ జాగరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.